ఇవాళ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ కాసేపట్లో స్టార్ట్ కానుంది. మ్యాచ్ చూసేందుకు క్రికెట్ అభిమానులు తరలి వస్తున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ కింగ్స్ జట్టు ఐపీఎల్లో 23 మ్యాచ్లు ఆడగా అందులో సన్ రైజర్స్ అత్యధికంగా 16 మ్యాచ్లు గెలిచింది. పంజాబ్ కింగ్స్ 7 మ్యాచ్లలో గెలిచింది. పాయింట్ల పట్టికలో 10వ స్థానంలో సన్ రైజర్స్ ఉండగా 5వ స్థానంలో పంజాబ్ ఉంది. ఒకవేళ ఈ రోజు పంజాబ్ తో జరిగే మ్యాచ్ లో ఓడిపోతే చెన్నై సూపర్ కింగ్స్ లా హోమ్ గ్రౌండ్ లో 3 మ్యాచ్లు ఓడిన జట్టు స్థానంలో ఎస్ఆర్హెచ్ కూడా చేరుతుంది. ఈ సీజన్ లో ఇప్పటి వరకు 5 మ్యాచ్లు ఆడిన ఎస్ఆర్హెచ్ ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. దీంతో ఎస్ఆర్హెచ్ అభిమానులు నిరాశలో ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈ మ్యాచ్ తో ముందుక వెనక్కి, ఈ మ్యాచ్ గెలిస్తే ముందుకి, గెలవకపోతే ఇంటికి. ఇది ఫైనల్ మ్యాచ్ అనుకోవాలి ఎస్ఆర్హెచ్. ఎందుకంటే గతంలో ఆడినటువంటి 5 మ్యాచ్ల్లో 4 మ్యాచ్ మొదటి మ్యాచ్ మాత్రమే గెలిచింది. ఈ రోజు పంజాబ్ తో జరగబోయేటువంటి మ్యాచ్ ఒకవేళ ఓడిపోయినట్టే ఎస్ఆర్హెచ్ ఇంకా డైరెక్ట్ ఇంటికే, క్వాలిఫైర్లోకి టేబుల్లోకి ఎక్కేటువంటి అవకాశం కూడా లేదు. ఈ రోజు జరగబోయేటువంటి మ్యాచ్ ఎస్ఆర్హెచ్ భవితవ్యం ఏంటి అనేది కూడా తేల్చబోతోంది. మనతో క్రికెట్ అనలిస్ట్ సుధీర్ ఉన్నారు. మీరు ముందు నుంచి కూడా ఎస్ఆర్హెచ్ కి సపోర్టెడ్ గా ఉన్నారు, ఎస్ఆర్హెచ్ గెలవాలి అనుకుంటున్నారు. కానీ 5 మ్యాచ్లు ఎక్కడ కూడా పర్ఫార్మెన్స్ కనిపించలేదు. ఈ రోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది? మీరు అన్నట్టుగా ఈ రోజు ఒకవేళ ఓడిపోయినట్లయితే ప్రెషర్ ఉంటుంది కానీ బట్ ఓడిపోయే ఛాన్స్ కనబడతలేదు యాదవ్. ఎందుకంటే ఫుల్ ఫ్రెష్గా ఉన్నారు, 6 డేస్ రెస్ట్ తర్వాత వస్తున్నారు కనుక ఈరోజు ఒక డిఫరెంట్ ఎస్ఆర్హెచ్ టీంని చూస్తున్నాం. అండ్ ఈరోజు మరొకసారి బ్యాటింగ్లో అద్భుతంగా ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేసినట్లయితే దే ఆర్ గోయింగ్ టు స్కోర్ రన్స్. అండ్ చేజింగ్ కూడా నేను అనుకుంటాను దే డోంట్ మైండ్ వాట్ ఎవర్ టోటల్. అండ్ ఒక రిజువనేటెడ్ హెచ్ఆర్ఎస్ పర్ఫార్మెన్స్ అయితే చూడబోతున్నామని నాకు అనిపిస్తుంది. ఎస్, మీరు అన్నట్టుగా ఇప్పటివరకు కొంతమంది క్లిక్ కాలేదు. అభిషేక్ శర్మ స్టిల్ సిక్సర్ కూడా కొట్టలేదంటే మనం ఎవరో నమ్మలేము అసలు యాక్చువల్గా ఇప్పటివరకు టోర్నమెంట్లో. సో దట్స్ రియలీ అన్బిలీవబుల్. ఎందుకంటే అటువంటి బిగ్ హిటర్ కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు. అండ్ ఈశాన్ కూడా ఫస్ట్ సెంచరీ తర్వాత స్ట్రగుల్ అయినాడు. బట్ యాజ్ ఎ యూనిట్గా, యాజ్ ఎ టీమ్గా దే ఆర్ గోయింగ్ టు క్లిక్ టుడే అన్నటువంటి ఒక గట్ ఫీలింగ్ అయితే నాకు కనబడుతుంది. అభిషేక్ శర్మ కాకుండా ఇషాన్ కిషన్ ఒక ఫస్ట్ మ్యాచ్ లోనే కొంచెం తన పర్ఫార్మెన్స్ చూపించాడు. తర్వాత కెప్టెన్ కానీ మిగతా ప్లేయర్స్ కానీ ఎవరు కూడా కనీసం ఆ బాల్ ని తట్టుకోలేకపోతున్నారు. ఇట్ హ్యాపెన్స్. ఒక్కొక్కసారి ఏ టోర్నమెంట్లోనైనా కానీ ఒక్కొక్కసారి ఫామ్ అనేది డిప్ అవుతుంటుంది. సడన్ గా ఫామ్లో లేని వాళ్ళు ఫామ్లోకి రావడం చూస్తున్నాం. మనం ఇప్పుడు అభిషేక్ శర్మ ఇప్పటివరకు రాణించలేదు అంటాం కదా. మేబీ ఇట్ మైట్ బి హిస్ డే టుడే, ఇట్ షుడ్ బి యాక్చువల్లీ. ఎందుకంటే కొంచెం ప్రెషర్ ఉంది కనుక అతడు టాప్లో చక్కగాడి ఆ ప్రెషర్ను కొంచెం వైదొలిగించాలి. ఎందుకంటే ట్రావిస్ హెడ్ హెస్ బిన్ కన్సిస్టెంట్గానే ఆడుతున్నాడు. టాప్ ఆర్డర్లో మీరు అన్నట్టుగా ఈ ముగ్గురులో కొంచెం ఈశాన్ అండ్ అభిషేక్ కొంచెం డిసప్పాయింటింగ్గా కనబడారు. బట్ ఈశాన్ ఫస్ట్ మ్యాచ్లో చాలా అద్భుతంగా ఆడాడు ఇక్కడ. అండ్ అటువంటి ఫామ్ ఈ రోజు డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నితీష్ కుమార్ రెడ్డికి కూడా ఒక డిఫరెంట్ రోల్ అప్పచెప్పడం జరుగుతుంది యాదవ్. నేను అనుకుంటాను ఆ ప్రెషర్ అనేది కనబడుతుంది. బికాస్ సెకండ్ రౌండ్లో వచ్చినప్పుడు మీరు టాప్ ఆర్డర్ కొలాప్స్ అయినప్పుడు కొంచెం డిఫరెంట్గా ఆడాలి. ఒక షీట్ యాంకర్ రోల్ ఆడాల్సి ఉంటుంది. పార్ట్నర్షిప్స్ నమోదు చేయాలి. అక్కడ కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు అతను. ఎందుకంటే ఈ లవ్స్ ఫ్రీడమ్ యాక్చువల్లీ. 5th 4th డౌన్లో అతనికి మీరు రన్స్ స్కోర్ చేయమన్నట్లయితే 4 ఓవర్స్ ఉన్నప్పుడు ఒక 50 రన్స్ కూడా స్కోర్ చేయగలుగుతాడు. అటువంటి కెపాసిటీ అతనికి ఉంది. సో ఈ సంవత్సరం ఒక డిఫరెంట్ రోల్లో ఆడుతున్నాడు కనుక నితీష్ కుమార్ రెడ్డి నుండి ఇప్పటివరకు ఒక జమ్మప్ అని ఇన్నింగ్స్ చూడలేదు. బట్ ఐఎమ్ షూర్ ఈ విల్ ఆల్సో క్లిక్ టుడే ఇన్ దిస్ మ్యాచ్. ఎస్ఆర్హెచ్ టీంలో ఏదైనా మార్పులు చేస్తే కొంచెం స్ట్రాంగ్ అవుతుంది అనుకోవచ్చా? ఎందుకంటే సిఎస్కేలో గైక్వాడ్ ని సబ్స్టిట్యూట్ గా ధోనిని దింపారు. ఎస్ఆర్హెచ్ లో కూడా సబ్స్టిట్యూట్ గా ఎవరైనా ప్లేయర్ ని దింపితే ఇంకొంచెం స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ ఉందా? దట్ ఈస్ ద బెస్ట్ క్వశ్చన్ మీరు అడిగింది. ఎందుకంటే నాకు అనిపించింది క్వశ్చన్ అది కాకుండా కూడా చేంజెస్ కాకుండా కానీ కొంచెం కాంబినేషన్స్ లో కొంచెం మార్పు రావాలి. టాప్ ఆర్డర్లో 3 లెఫ్ట్ హ్యాండెడ్స్ అయిపోయినారు వాళ్ళకు. అండ్ క్లాసెన్ లాంటి వాళ్ళు, మెండిస్ లాంటి వాళ్ళు చాలా లోవర్ ఆర్డర్లో ఆడడంతో కొంచెం రన్స్ అనేవి ఎక్కువగా రావడం లేదు. కమిందో మెండిస్ మీరు ఎప్పుడైతే ఆడించడానికి నిర్ణయం తీసుకున్నారో యూ హ్యావ్ టు ప్లే ఆన్ టాప్ ఆఫ్ ద ఆర్డర్. ఎందుకంటే ఈ సచ్ ఎ ప్లేయర్ ఒక కనీసం ఒక 7-8 ఓవర్స్ ఆడే అవకాశం అతనికి లభించినట్లయితే ఈ కెన్ డెఫినెట్లీ స్కోర్ రన్స్. యాక్చువల్లీ అంత కెపాసిటీ ఉంది. సో అటువంటి చేంజెస్ వచ్చినట్లయితే ఇట్ కెన్ వర్కౌట్ ఫర్ హైదరాబాద్. ఇప్పటికే పెద్దమ్మ గుడి టెంపుల్ కి కూడా విజిట్ చేశారు, గ్రౌండ్ లో పూజలు చేశారు. ఆ వీడియోలు బాగా వైరల్ అవుతా ఉన్నాయి. వీళ్ళు ఆటతో కాకుండా ఈ నమ్మకాలతో ఏమైనా ముందుకు వెళ్తుందా? వై నాట్? ఈరోజు హనుమాన్ జయంతి కూడా అందరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆ శక్తి వాళ్ళకి కావాలి. అండ్ లెట్స్ హోప్ దట్ ఆ శక్తి ఈరోజు వాళ్ళకు ఉంటుంది. అండ్ మ్యాచ్లో ఈజీగా విక్టరీ సాధిస్తారని మనం అందరం అనుకుందాం. మన అందరి విషెస్ కూడా అవసరం. బికాస్ ఎస్ఆర్హెచ్ అనేది మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి టీం. మీకు చెన్నై తర్వాత, ముంబై తర్వాత, ఆర్సీబీ తర్వాత లాస్ట్ ఇయర్ వాళ్ళ ఆటను చూసి ఒక బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్, ఒక ఫ్యాన్ బేస్ తయారైంది వాళ్ళకు. సో ఈరోజు మేబీ ఆ ఛాన్స్ అయితే కనబడుతుంది. గట్ ఫీలింగ్ నాకు కూడా ఉంది. ఈ రోజు ఎస్ఆర్హెచ్ గెలిస్తే నెక్స్ట్ ఏంటి, గెలవకపోతే పరిస్థితి ఏంటి? గెలిస్తే అఫ్ కోర్స్ కొంచెం దారి కొంచెం
ఈజియర్ అయిపోతుంది. అండ్ ఓడిపోయినట్లయితే ఎవ్రీ మ్యాచ్లో విక్టరీ అనేది మ్యాండేటరీగా మారుతుంది. లైక్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ చెన్నై. ఫస్ట్ మ్యాచ్ విక్టరీ తర్వాత చెన్నై 5 మ్యాచెస్ ఓడిపోయినారు. అండ్ SRH విషయంలో అది జరగకూడదని చెప్పి మనం అందరం ఆశిద్దాం. అండ్ ఈరోజు గెలిచిన తర్వాత డెఫినెట్లీ వాళ్ళ ఛాన్సెస్ కొంచెం మెరుగవుతాయి. ఎందుకంటే ఫస్ట్ లో నుంచి కొంచెం టాప్లోకి రాదు. ఇంకా ఫస్ట్ ఫేజ్ కూడా పూర్తి కాలేదు. ఫస్ట్ ఫేజ్ 7 మ్యాచెస్ అయిన తర్వాత కూడా 7 మ్యాచెస్లో కూడా 6 విక్టరీస్ సాధించి ప్లే ఆఫ్లో ఆడినటువంటి టీమ్స్ చాలా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ మనం RCBని చూసాం, గతంలో మనం ముంబైని చూసాం, చెన్నైని చూసాం. దట్ కెన్ హ్యాపెన్ యాక్చువల్లీ. మిరేకిల్స్ ఎప్పుడు జరగకున్నా కానీ బట్ ఇంకా హోప్ అయితే ఉంది వాళ్ళకి. ప్లే ఆఫ్లోకి వెళ్ళే హోటల్ పోతే టోటల్గా నాట్ రిటర్న్ ఆఫ్. SRH ఓన్ గ్రౌండ్లోనే ఎక్కువ మ్యాచెస్ ఓడిపోయింది. ఇప్పుడు కూడా ఆడేది ఓన్ గ్రౌండ్లోనే. హోమ్ గ్రౌండ్ అనేది ఇప్పటివరకు ఎక్కువగా ఎవరికి అచ్చు రాలేదు. మీకు చెన్నైలో చూడండి, చెన్నై 4 మ్యాచెస్ ఆడితే 1 మ్యాచ్ విక్టరీ ఉంది. ముంబై 2 ఒకటి ఓడిపోయింది. అట్లాగే పంజాబ్ కూడా ఒకటి ఆడితే ఒకటి ఓడిపోయింది. కలకత్తాలో కూడా కలకత్తా ఎక్కువ గెలవలేదు. ఒక గుజరాత్ మాత్రం 3-2 గెలిచింది. అండ్ నేను అనుకుంటాను ఇప్పటి నుంచి SRH ఏవైతే మ్యాచెస్ ఆడుతుందో హోమ్ గ్రౌండ్ ముందు వాళ్ళు విక్టరీసే సాధిస్తారని చెప్పి మనం ఆశిద్దాం. ఈ మ్యాచ్ తర్వాత వాళ్ళకు నెక్స్ట్ ఐ థింక్ హోమ్ మ్యాచ్ ఇక్కడ ముంబై అగెనిస్ట్ ఉంది 23rd రోజు. అంతకంటే ముందు ముంబై అవుట్ సైడ్ హైదరాబాద్ కూడా ఆడతారు. సో ఐ థింక్ దే హ్యావ్ స్టిల్ ఛాన్స్. ఇంకా ఛాన్స్ అయితే పూర్తిగా సన్నగిల్లలేదు కనుక దే ఆర్ హ్యావింగ్ హోప్స్, దే ఆర్ హ్యావింగ్ ఛాన్సెస్ అండ్ హోప్ దే విల్ క్లిక్ ఫ్రమ్ టుడే. రైట్. ఇంకా ఫ్యాన్స్ అంతా కూడా ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళంతా కూడా తిరిగి మ్యాచ్ లోపలికి వెళ్లేందుకు కూడా 7:30కు ప్రారంభం కాబోతా ఉంది. ఇంకా క్రికెట్ ఫ్యాన్స్ అంతా కూడా గేట్ నెంబర్ 5 దగ్గరికి తండోపతండాలుగా తరలి వస్తూ ఉన్నారు. ఇంకా గంట సేపటి పాటు ఇదే కోలాహలంతో ఇదే సందడితో ముందుకి సాగబోతా ఉన్నారు. ఫ్యాన్స్ లాస్ట్ మ్యాచెస్ కూడా అధికంగా ఎక్కువగా కనబడుతున్నటువంటి సిచ్యువేషన్. ఇటువైపు లైన్స్ అన్ని కూడా బ్లాక్ అయి ఉన్నాయి. ఇటువైపుగా మ్యాచ్ వీక్షించడానికి ప్రత్యక్షంగా పబ్లిక్ ఫ్యాన్స్ అంతా కూడా ఒక్కసారిగా గ్రౌండ్ లోపలికి తీసుకెళ్తా వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం గేట్ నెంబర్ 5 దగ్గర సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. గేట్ నెంబర్ 5 దగ్గర నుంచి క్రౌడ్ ఇంకాస్త పెరుగుతూ ముందుకు వస్తూ ఉన్నారు. క్రౌడ్ చూస్తూ ఉన్నాము. ఉదయం కంటే కూడా ఎక్కువగా క్రౌడ్ ఎక్కువగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఇది గేట్ నెంబర్ 5 దగ్గర సిచ్యువేషన్. ఇక్కడే క్రౌడ్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంటుంది. ఈ క్రౌడ్ ద్వారా లోపల స్టేజ్ ఎలా ఉంటుంది అనేది మనకు అర్థమవుతోంది. కాబట్టి ఈ మ్యాచ్ కీలకం కాబోతా ఉంది. SRH ఒకవేళ క్వాలిఫై అవ్వాలన్నా అన్క్వాలిఫై లిస్ట్లోకి వెళ్లాలన్నా ఈ మ్యాచ్ కీలకం. కాబట్టి ఈ మ్యాచ్ ద్వారానే ఏంది SRH భవిష్యత్తు అనేది మాత్రం తేలబోతోంది. ఇది గేట్ నెంబర్ 5 దగ్గర సిచ్యువేషన్ పరిస్థితి. లైన్స్ అన్ని కూడా పూర్తిగా నిండిపోయి ఉన్నాయి. సుమారు 37,000 మంది కెపాసిటీతో ఉన్నటువంటి గ్రౌండ్ 4:30 ప్రాంతానికి ఓపెన్ అయింది. 6 కావస్తా ఉంది. ఇంకా పబ్లిక్ అంతా కూడా లోపలికి వెళ్తా ఉన్నారు. లైన్స్ అన్ని కూడా ఫుల్ గా నిండిపోయి ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎక్కడ కూడా ఈ నిషేధిత అంటే స్టేడియం లోపలికి ఏవైతే ప్రొహిబిటెడ్ ఐటమ్స్ ఉన్నాయో ఆ ప్రొహిబిటెడ్ ఐటమ్స్ ఏవి కూడా లోపలికి రాకుండా మాత్రం పోలీసులు ఇక్కడ తనిఖీలు చేసి వీళ్ళంతా కూడా నిలిపివేసి ఎక్కడికక్కడ ఇవన్నీ కూడా లోపలికి రాకుండా మాత్రం నిలిపివేస్తున్నటువంటి పరిస్థితి. గేట్ నెంబర్ 5 దగ్గర సిచ్యువేషన్ ని చూస్తా ఉన్నాం. గేట్ నెంబర్ 5 దగ్గర పబ్లిక్ అంతా కూడా లోపలికి వెళ్లేందుకు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా క్రౌడ్ ఉండేటువంటి ఏరియా కాబట్టి ఈ ఏరియాకి మాత్రం 4:30 నుంచి గేట్ ఓపెన్ అయినప్పటి నుంచి ఇంకా వీళ్ళు క్రౌడ్ లోపలికి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్. ఇది గేట్ నెంబర్ 5 దగ్గర సిచ్యువేషన్. SRH గెలవాలి అనేది మాత్రం ఫ్యాన్స్ అందరు కూడా from where you are? Hyderabad Sainikpuri. This is first time? Yeah, I'm coming for the first time. SRH, are you supporting? Yeah. 300. Yeah. 300 loading. Yeah. Compulsory. Go SRH. రైట్. 300 లోడింగ్ అంటూ మాత్రం ఇంకా వాళ్ళ ఆశాభావాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. 300 ఇంకా కొట్టబోతుంది అని. కానీ ఎక్కడ కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి మ్యాచ్లో 300 స్కోర్ చేసినటువంటి సిచ్యువేషన్ లేదు. చాలా తక్కువ రన్స్ స్కోర్ చేస్తూ ఉన్నారు SRH. ఫ్యాన్స్ అందరు కూడా తీవ్ర నిరాశలో ఉన్నారు. SRH అనుకున్న కంటే స్కోర్ ఎక్కువగా రిపోర్ట్ అవ్వట్లేదు. ఎక్కువగా వీళ్ళు స్కోర్ సాధించలేకపోతా ఉన్నారు అనేది బాగా SRH పైన తీవ్ర విమర్శలు ఉన్నాయి. ఈరోజు జరగబోయేటువంటి మ్యాచ్కి మాత్రం అనుకున్నటువంటి స్కోర్ ఒకవేళ వీళ్ళు కొట్టకపోతే మాత్రం SRH క్వాలిఫైలో ఉండకపోవచ్చు అనేది మాత్రం విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి. SRH ఫ్యాన్స్ అంతా కూడా ఈరోజు సొంత హోమ్ టౌన్ పైన హైదరాబాద్ గ్రౌండ్ లో జరగబోయేటువంటి క్రికెట్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ క్రికెట్ మ్యాచ్ ని గ్రౌండ్ లో ప్రస్తుతం కోలాహలం స్టార్ట్ అయింది. పబ్లిక్ ఇప్పటికే రీచ్ అయి ఉన్నారు. మరి కాసేపట్లో ఓపెన్ అయినటువంటి వెంటనే మిగతా వాళ్ళందరూ కూడా
వారి వారి సీట్లకి చేరుకొని వారందరూ మరి కాసేపట్లో మ్యాచ్ చూడబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రతీష్.